అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. సభలో లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ చర్చకు పట్టుబట్టింది. లగచర్ల రైతులను విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అయితే లగచర్ల ఘటనపై చర్చకు సిద్ధమేనని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. అటు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రైతుల్ని అరెస్ట్ చేయించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. సభలో లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ చర్చకు పట్టుబట్టింది. లగచర్ల రైతుల్ని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అయితే లగచర్ల ఘటనపై చర్చకు సిద్ధమేనని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. అటు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రైతుల్ని అరెస్ట్ చేయించిందని అన్నారు ఆమె. బీఆర్ఎస్ నేతలు బేడీలు వేసుకుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాము. సభని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై మంత్రి సీతక్క కూడా రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే ఆందోళన చేస్తూ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగనీయకుండా అడ్డుకుంటున్నారని వారు అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే గందరగోళం నడుమ వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఈ రోజు ప్రారంభమైన తర్వాత ఉదయం క్వశ్చన్ అవర్కి సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య అయితే వాడివేడిగా చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గానీ, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి వాడివేడిగా సభ్యుల మధ్య అయితే చర్చలు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని హరీష్ రావు వేసిన క్వశ్చన్ సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దానికి కౌంటర్ వేస్తూ కూడా ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్ కి సంబంధించి అయితే ఇరు పక్షాలు అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్న పరిస్థితి. అయితే క్వశ్చన్ అవర్ తర్వాత టీ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమైన సభలో ఈరోజు కీలకమైన 3 బిల్లులను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ బిల్లులను చూసినట్లయితే కనుక స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి చాలా కీలకంగా చెప్తున్న, ప్రతిష్టాత్మకంగా చెప్తున్న నేపథ్యంలో ఆ బిల్లుకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ఈ సందర్భంగా బ్రేక్ తర్వాత ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ సభ్యులైతే ముఖ్యంగా లగచర్లకు సంబంధించిన రైతులకు బేడీలు వేయడం దానిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూడా వారు నల్ల దుస్తులు వేసుకుని అసెంబ్లీకి నిరసనగా రావడం జరిగింది. అసెంబ్లీకి వెళ్లేటప్పుడు కూడా చేతులకు బేడీలు వేసుకుంటూ షేమ్ అంటూ కూడా ప్రభుత్వాన్ని తీరును నిరసిస్తూ కూడా అయితే బీఆర్ఎస్ నేతలు నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో చర్చకు ఖచ్చితంగా పట్టుబట్టాలి. ఎందుకంటే రైతులకు బేడీలు వేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా సంగారెడ్డి జైలు నుంచి ఒక రైతుకు చెప్పండి. లగచర్ల అంశానికి సంబంధించి డిస్కషన్ పై మంత్రి శ్రీధర్ బాబు కూడా ఓకే అన్నారు. దానిపై డిస్కస్ చేద్దామన్నారు అసెంబ్లీలో. మరి ఈ నేపథ్యంలో రేపు ఉండే అవకాశం ఉందంటారా దీనిపైన చర్చ? దీనికి సంబంధించి ఎజెండా ఫిక్స్ ఏది ఉంటుంది, నెక్స్ట్ దీనికి వాయిదా తీర్మానం ఇచ్చినట్లయితే డిస్కషన్ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అఫీషియల్ గా ఏం రాలేదు కాబట్టి ఫర్దర్ గా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి, అంటే స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇది షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే కనుక అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు కాబట్టి బీఎస్సీలో కూడా కేవలం 4 రోజులు మాత్రమే నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారని ఒక సమాచారం అందుతుంది. అయితే యాక్చువల్ గా బీఎస్సీలో ఏ అంశాలను ఎజెండాలో తీసుకున్నారని దానికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారని చెప్పేసి ఎజెండా కాపీ చెప్పారు. కానీ సీఎం ఈ రోజు సభలో అలాంటి సంబంధించి కూడా ఎలాంటిది కూడా ప్రవేశపెట్టలేదు. కేవలం స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా మిగతాకు సంబంధించిన బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి కానీ యూనివర్సిటీలకు సంబంధించిన సవరణ బిల్లును వీటిని ప్రవేశపెట్టి వాటిని ఆమోదించి చేసుకున్నారు. అది తర్వాత పర్యాటకకు సంబంధించి టూరిజం సంబంధించి షార్ట్ డిస్కషన్ నిన్న జరగలేకపోయింది కాబట్టి ఈ రోజు షార్ట్ డిస్కషన్ సభలో
ప్రవేశపెట్టి దాన్ని బీఆర్ఎస్ సభ్యులు గొడవ పడుతున్న అల్లరి చేస్తూ అంటే దీనికి సంబంధించి నినాదాలు చేస్తున్న సందర్భంగానే అదేవిధంగా మరోవైపు దీనికి సంబంధించి కంటిన్యూ చేయడం జరిగింది. ఒకవైపు బిల్లులను ఆమోదించేసుకుంటేనే స్వల్పకాలిక చర్చను కూడా కొనసాగిస్తూ గందరగోళం మధ్యలోనే సభను వాయిదా వేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు ఏదైతే పట్టుబడుతుందో లగచర్లకు సంబంధించిన ఇష్యూకి సంబంధించిన దానిపైన కూడా మంత్రులు అయితే దాన్ని ఖచ్చితంగా మేము డిస్కషన్ చేస్తాం, మీరు ఇచ్చినట్లయితే కనుక ప్రభుత్వం ఎక్కడికి వెనక్కి వెళ్ళదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఘటనలు దాదాపు 10 ఘటనలు జరిగినాయని మంత్రి సీతక్క కౌంటర్ చేయడం కానీ అట్లా రన్నింగ్ కామెంటరీగా మధ్యలో మంత్రులు అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో చర్చకు కూడా ప్రభుత్వం వెనకాడేది లేదు, ఖచ్చితంగా చేస్తామంటూ కూడా చెప్పారు. కానీ రేపు చేస్తారా ఎప్పుడు అనేది కూడా దీనిపైతే స్పష్టత అయితే రాలేదు. రేపు ఏ విధమైన ఎజెండా ఉంటుంది అనేది కూడా కాసేపట్లో అసెంబ్లీ నుంచి కూడా అసెంబ్లీ సెక్రటరీ కూడా అజెండాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే బీఆర్ఎస్ సభ్యులు ఈ రోజు ఉదయం నుంచి లగచర్ల అంశానికి సంబంధించి పట్టుపడినప్పటికీ అది చర్చకు రాకుండానే గందరగోళం మధ్యనే సభ రేపటికి వాయిదా పడింది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. చెప్పిన సబ్జెక్ట్ పైన తప్పకుండా డిస్కషన్ చేస్తామని, వారికి డిస్కషన్ చేయాలని ఏ మాత్రం ఉద్దేశం లేదు. కేవలం సభను అడ్డుకోవాలి, ఏదో విధంగా పేపర్లో కనబడాలి, ఈరోజు ప్రెస్ పరంగా వారికి ముందుండాలి. బీజేపీ వారిని అడుగుతా ఉన్నాం, మమ్మల్ని అడిగే ముందు 6 గ్యారంటీలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో ఈ 6 గ్యారంటీలో భాగంగా మేము ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు వారి గ్రామాల్లో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నారు. ఈరోజు కేవలం సభను అడ్డుకోవాలి, గవర్నమెంట్ బిజినెస్ అడ్డుకోవాలి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి మేము వారిని అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి కానీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కానీ వారు లేవనెత్తిన ప్రతి అంశం విషయంలో సభాపతి గారు అనుమతిస్తే మేము తప్పకుండా వాటి విషయంలో మేము కూడా చర్చ చేయాలని అధ్యక్ష. వారు చెప్పిన మరి నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్